ఓకే స్టూడెంట్స్, ఈరోజు అకౌంటెన్సీ క్లాస్లో మళ్ళీ ఖాతా సూత్రాలు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ ఖాతా సూత్రాలను ఏ విధంగా ఒక ట్రాన్సాక్షన్కి ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఒక ట్రాన్సాక్షన్ను ఒక చిట్టా పద్దు రూపంలో రాయాలి అది నేర్చుకుందాం మనం. ఓకే, ఫస్ట్ మన వ్యాపార సంస్థను మనం తీసుకుంటే, ఇక్కడ తీసుకోండి, వ్యాపార సంస్థను మనం తీసుకుంటే ఈ వ్యాపార సంస్థలో అనేక ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఎన్నో ట్రాన్సాక్షన్లు ఉంటాయి దీంట్లో. కొనుగోళ్ళని, అమ్మకాలని, ఖర్చులు, నష్టాలు, లాభాలు, ఆదాయాలు, ఇచ్చేటోడు, తీసుకునేటోడు, బ్యాంకులు వేస్తూ ఉంటాం, బ్యాంకు నుంచి తీస్తూ ఉంటాం. ఓకేనా, ఎవ్రీథింగ్, ప్రతిరోజు ఇలాంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జరిగే ప్రతి కార్యకలాపాలన్నీ మనమే రికార్డు చేయాలి. మధ్యలో కూర్చుండేది మనమే, అకౌంటెంట్ రికార్డు చేయాలి. రికార్డు చేయాలంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నప్పుడు వీటన్నింటినీ 3 రకాలుగా విభజించుకొని ఒక్కొక్క రకానికి చెందినవన్నీ ఒక వర్గంగా, ఒక ఖాతాగా మనం విభజించుకున్నాం. ఇట్లా 3 ఖాతాలుగా అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి 3 ఖాతాలలో మనము విభజించుకున్నాం. దీంట్లో ఈ 3 ఖాతాలలో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. వ్యక్తిగత ఖాతాలోకి ఏమొస్తాయి? వ్యక్తుల పేర్లు వస్తాయి, సంస్థల పేర్లు వస్తాయి. ఉదాహరణ చూసుకోండి, వ్యక్తుల పేర్లు అంటే ఎవరు? రాము, రంగ, రవి, రామ, రాజేశ్వరి, కవిత, వీళ్ళందరూ ఏ వ్యక్తి పేరు కనబడ్డా అది వ్యక్తిగత ఖాతా. సంస్థలు అంటే ఏంటి? స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఇట్లా ఏదైనా కానివ్వండి. శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఒక సంస్థ. ఓకేనా, మార్గదర్శి చిట్ ఫండ్స్ అదొక సంస్థ. ఓకేనా, అరుణ్ ట్రేడర్స్ అదొక సంస్థ. ఇట్లా ఇవన్నీ సంస్థలు. కాబట్టి వ్యక్తి పేరు కనబడ్డా, సంస్థ పేరు కనబడ్డా అది వ్యక్తిగత ఖాతా అనుకోవాలి. వెంటనే వ్యక్తిగత ఖాతాకు ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటిది? తీసుకునే వ్యక్తినేమో డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తినేమో క్రెడిట్ చేయాలి. తీసుకుంటే డెబిట్, ఇస్తే క్రెడిట్. ఇక నెక్స్ట్ రెండవది వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా దేనికి సంబంధించిన రికార్డు చేస్తుంది అంటే ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలన్నీ రికార్డు చేస్తుంది. ఆస్తులు అంటే ఏంటి? ఒకటి నగదు కానీ, యంత్రాలు కానీ, భవనాలు కానీ, ఫర్నిచర్ కానీ, కారు కానీ, సైకిల్ కూడా కానీ, లారీ, బస్సు, ఇవన్నీ కూడా మనకు ఆస్తులే. ఇవి కనబడి వాటిని రాయాలి అంటే వాటికి సూత్రం వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారం వచ్చే ఆస్తినేమో డెబిట్ చేయాలి, పోయే ఆస్తినేమో క్రెడిట్ చేయాలి. వస్తేనేమో డెబిట్, పోతేనేమో క్రెడిట్. అట్లా. నెక్స్ట్ మూడవది నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా దేనికి సంబంధించింది? ఖర్చులు, నష్టాలు, లాభాలు, ఆదాయాలు. ఖర్చులు కనబడ్డా, నష్టం కనబడ్డా, మనము లాభాలు కనబడ్డా, ఆదాయాలు కనబడ్డా నామమాత్రపు ఖాతా సూత్రం అనుకోవాలి. నామమాత్రపు ఖాతా సూత్రం ఏంటి చెప్పండి? ఖర్చులు, నష్టాలు డెబిట్ చేయాలి. ఖర్చు అంటే పోయినట్టే, నష్టం అంటే పోయినట్టే, వాటిని డెబిట్ చేయాలి. లాభాలు, ఆదాయాలు క్రియేట్ చేయాలి. లాభం అంటే మనకు వస్తుంది, ఆదాయం అంటే మనకు వస్తుంది, దాన్ని క్రియేట్ చేయాలి. ఇట్లా 3 ఖాతాలు మనకు నోటికి వచ్చిన తర్వాత వాటిని పట్టుకొని మనం ఒక్కొక్క ట్రాన్సాక్షన్ను ఏ విధంగా మనం రికార్డు చేయాలో చూద్దాం. ఏ విధంగా రికార్డు చేస్తాం? రికార్డు చేయాలంటే ఎక్కడ రికార్డు చేస్తాం? ఓకేనా? ఓకే, చూద్దాం. ఒక ట్రాన్సాక్షన్ అయితే తీసుకుందాం మనము. ఫస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు. నిన్నటి వరకు వ్యక్తుల పేర్ల మీద ఒక ట్రాన్సాక్షన్స్ మీకు చూపించాను. ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు. బ్యాంకులో వేసినాం పైసలు. డిపాజిట్ చేయడం అంటే ఏంటిది? బ్యాంకులో వేయడం, బ్యాంకులో డిపాజిట్ చేసినాం. దీన్ని రాయాలి. రాయాలి అంటే మనకి ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ అయినా ఇవ్వనివ్వండి, ఇచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా 2 ఖాతాలు ఉంటాయి. మొత్తంగా మనకి ఎన్ని ఖాతాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 ఏవైనా 2 ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 3కి 3 కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా మాత్రం 2 అయితే ఉంటాయి. ఓకే, మనం ఏం చేయాలి? ఆ 2 ఖాతాలు ఏంటియో చూడాలి. చూసి వాటికి ఖాతా సూత్రం పెట్టాలి. పెడితే అది డెబిట్ అయిద్దా, క్రెడిట్ అయిద్దా తెలుస్తుంది. ఓకేనా? చూద్దాం ఒకసారి. మనం పోతాంటే తొవ్వల మనకు బ్యాంకు కలిసింది. చూడండి, ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ రెండవది నగదు.
నగదు. రెండవది వచ్చేసి 2 ఖాతాలు దొరకబెట్టుకున్నాం. ఒకటేమో బ్యాంకు, రెండవదేమో నగదు. 2 ఉన్నాయి. మరి 2 ఏ ఖాతాకు సంబంధించినవి తెలవాలి కదా, చూద్దాం ఒకసారి. బ్యాంక్ ఇది. బ్యాంక్ అంటే ఏంటిది? సంస్థ. సంస్థ కాబట్టి ఏ ఖాతా? వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతాలకే సంస్థల పేర్లు వస్తాయి కాబట్టి ఇది వ్యక్తిగత ఖాతా. తెలిసిపోయింది, మన ఖాతాను కూడా దొరకబెట్టుకున్నాం. ఇదేంటిది మరి? నగదు. నగదు అంటే ఏంటిది? క్యాష్. క్యాష్ అంటే ఆస్తి. ఆస్తి కాబట్టి వాస్తవిక ఖాతా. అంటే ఇది వాస్తవిక ఖాతా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది వ్యక్తిగత ఖాతా కాబట్టి వ్యక్తిగత ఖాతా సూత్రాన్ని బ్యాంకుకు పెట్టాలి. ఇది వాస్తవిక ఖాతా కాబట్టి వాస్తవిక ఖాతా సూత్రాన్ని నగదుకు పెట్టాలి. దీనికి వ్యక్తిగత ఖాతా సూత్రం పెట్టాలి, దీనికి వాస్తవిక ఖాతా సూత్రం పెట్టాలి. 2 ఖాతా సూత్రాలు పెట్టే బదులు మీకు ఇంకా ఈజీగా ఉండేటట్టు ఏం చెప్పానంటే, ఏదన్నా ఒక్కదానికి ఖాతా సూత్రం పెట్టండి. ఇది డెబిటో క్రెడిటో తెలిసిపోతుంది. ఇది డెబిట్ అయితే ఇది క్రెడిట్, ఇది క్రెడిట్ అయితే ఇది డెబిట్. ఇంకా రెండో దానికి సూత్రం పెట్టాల్సిన అవసరం వస్తలేదు. చూడండి. రైట్, ఫస్ట్ ఇదే చూద్దాం. ఇదే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇదే పెట్టండి. బ్యాంకు. బ్యాంక్ అంటే ఏంటిది? సంస్థ. సంస్థ అంటే వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా సూత్రం మన మైండ్లోకి రావాలి వెంటనే. చెప్పండి ఒకసారి. తీసుకునే వ్యక్తినేమో డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తినేమో క్రెడిట్ చేయాలి. తీసుకుంటాండా ఇస్తాండా చూడాలి. తీసుకుంటేనేమో డెబిట్, ఇస్తేనేమో క్రెడిట్. సరే, ఈ సూత్రం తీసుకుపోయి సరాసరి బ్యాంకుకు పెడదాం. బ్యాంకు తీసుకుంటే డెబిట్, ఇస్తే క్రెడిట్. బ్యాంకు తీసుకుంటుందా ఇస్తుందా చూడాలి. బ్యాంకులో డిపాజిట్ చేసినాం, వేసినాం బ్యాంకులా. బ్యాంకు తీసుకుంటుందా ఇస్తుందా చూడాలి. బ్యాంకులో వేసినాం. చూడండి, బ్యాంకు తీసుకుంటుందా ఇస్తుందా? తీసుకుంటుంది. తీసుకుంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. తీసుకుంటే డెబిట్ అంటే బ్యాంక్ ఏమైంది? డెబిట్ అయింది. మరి బ్యాంకు డెబిట్ అయితే ఆటోమేటిక్గా నగదు ఏమైతే చెప్పండి? క్రెడిట్ అయింది. వచ్చేసింది. ఒక డెబిట్ ఒకటి క్రెడిట్. ఇప్పుడు డెబిట్ క్రెడిట్ గుర్తించుడు అయిపోయిన తర్వాత వీటిని మనం రికార్డు చేయాలి, అంటే నమోదు చేయాలి, అంటే రాయాలి. రాయాలంటే మనకేం కావాలి చెప్పండి? ఒక పుస్తకం కావాలి. రాయాలంటే ఏం కావాలి? ఒక పుస్తకం కావాలి. రైట్, ఆ పుస్తకం ఇక్కడ ఉంది. ఇది పుస్తకము. ఈ పుస్తకం పేరు, పుస్తకాన్ని ఏమంటామంటే చిట్టా. అకౌంటెన్సీలో చిట్టా అంటాం దాన్ని. చిట్టా అంటే ఒక పుస్తకం. ఎలాంటి పుస్తకం మరి అంటే, మన వ్యాపార సంస్థకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని డేట్ వైజ్గా రికార్డు చేసే ఒక పుస్తకం. చెప్పండి, ఇప్పుడు చిట్టా అంటే ఏంటిది? ఒక పుస్తకం. రైట్, దీనిలో తేదీ అనే ఒక కాలం ఉంటుంది. ఈ కాలంలో తేదీ వేసుకోవాలి, ట్రాన్సాక్షన్ జరిగిన తేదీ వేసుకోవాలి. సరే, ఈ ట్రాన్సాక్షన్కు డేట్ పెట్టుకుందాం. 2010 జనవరి 1 పెట్టుకోండి. ఇట్లా వివరాల కాలంలో చిట్టా పద్దు రాసుకోవాలి. మనం పద్దు అంటే ఎట్లా రాయాలో చెప్తాను నేను. నెక్స్ట్ ఎల్ఎఫ్ కాలం. ఎల్ఎఫ్ కాలాన్ని కూడా క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? అప్పటిదాకా మీరు ఏం చేయాలి? ఎల్ఎఫ్ కాలాన్ని ఖాళీగానే ఉంచాలి. నెక్స్ట్ ఇదేంటి? డెబిట్ కాలం. ఇది క్రెడిట్ కాలం. ఓకే, చూద్దాం ఒకసారి. రైట్, ఫస్ట్ తేదీ కాలంలో తేదీ వేసుకోండి. 2010 జనవరి 1 వేసుకుందాం. ఇక వివరాల కాలంలో ఏం రాయాలంటే, ఇది డెబిట్ ఉంది, ఇది క్రెడిట్ ఉంది, 2 ఉన్నాయి కాబట్టి రెండింటిని బట్టి పద్దు రాసుకోవాలి. పద్దు రాసేటప్పుడు ఫస్ట్ ఏది రాయాలి? డెబిటే రాయాలి. డెబిట్ ఎక్కడున్నా పర్వాలేదు, డెబిటే ఫస్ట్ రాయాలి. ఏది డెబిట్? బ్యాంకు డెబిట్ కాబట్టి బ్యాంకు అని రాసి ఖాతా అనే దాన్ని పెట్టాలి. అంటే రాసే ప్రతి ట్రాన్సాక్షన్కి ఖాతా అనే దాన్ని ఒకదాన్ని జోడించాలి. ఏదన్నా రాయి, దాని ఖాతా. రవి అనుకోండి రవి ఖాతా, రఘు అంటే రఘు ఖాతా, బ్యాంక్ అంటే బ్యాంక్ ఖాతా, నగదు అంటే నగదు ఖాతా. అంటే ప్రతిదానికి ఒక ఖాతాను జోడించాలి. బ్యాంకు ఖాతా. బ్యాంకు ఖాతా ఏమైంది? డెబిట్ కాబట్టి డిఆర్ అని ఇక్కడ రాసుకో. డెబిట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇదేంటి? బ్యాంకు ఖాతా డెటార్ అని చదవాలి. ఇక డెబిట్ అంశం అయిపోయింది కదా. క్రెడిట్ రాయాలి. క్రెడిట్ అని చెప్పండి నగదు. నగదు రాసినప్పుడు కొద్దిగా ఒక అక్షరం వదిలిపెట్టి 2 అనే దాన్ని రాసి నగదు అని రాయాలి. నగదు ఖాతా అని రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ డెబిట్ రాయాలి, తర్వాత క్రెడిట్. 2 అని క్రెడిట్ రాయాలి. డెబిట్ దాని సూటిగా డెబిట్లో అమౌంట్ రాసుకోవాలి 1000 రూపాయలు. ఇది క్రెడిట్ కాబట్టి క్రెడిట్ దాని సూటిగా క్రెడిట్లో 1000 రూపాయలు రాసుకోవాలి. ఈ రెండింటికి కలిపి ఒక న్యారేషన్ రాయాలి. న్యారేషన్ అంటే
ఈ పద్దు ఎందుకు రాసాం ఇక్కడ రాయాలి, నగదు లేకపోతే ఇక్కడ సేమ్ అది రాయాలి, ఇదే రాయండి, బ్యాంకులో డిపాజిట్ చేసినందున, ఇట్లా అంటే ట్రాన్సాక్షన్నే రాయాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్నే కొద్దిగా మార్పు చేసుకొని న్యారేషన్ రూపంలో ఇక్కడ రాసుకోవాలి, వివరణ అంటుంది దీన్ని. ఓకే, పోతే ఇంకొకటి కూడా ట్రాన్సాక్షన్ చూద్దాం. ఇక్కడ రాస్తాను నేను ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా. కార్తీక్ కు చెల్లించిన నగదు 5,000 ఎప్పుడు 2010 జనవరి 2వ తారీఖు. ఓకేనా, జనవరి 2వ తారీఖు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, రికార్డు చేయాలి. ఎట్లా రికార్డు చేయాలి చెప్పండి. ఈ ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా 2 ఖాతాలు ఉంటాయని తెలుసు, మనం గుర్తుపట్టాలి. కార్తీక్ అంటే ఒక ఖాతా, నగదు అంటే ఇంకొక ఖాతా, 2 దొరకబట్టుకున్నాం. మరి కార్తీక్ అంటే ఎవరు చెప్పండి. కార్తీక్ వ్యక్తి. ఏ ఖాతాకు సంబంధించినోడు, వ్యక్తిగత ఖాతాకు సంబంధించినోడు, కాబట్టి ఇది వ్యక్తిగత ఖాతా. నగదు అంటే ఏంటిది, ఆస్తి. ఆస్తి కాబట్టి వాస్తవిక ఖాతా. 2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ దానికి ఒకదానికి ఖాతా పెట్టుకోండి. ఇక్కడ దీనికైనా పెట్టచ్చు సూత్రాన్ని. ఫస్ట్ దానికి పెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. కాబట్టి కార్తీక్ అంటే ఎవరు, వ్యక్తి. ఏ ఖాతా, వ్యక్తిగత ఖాతా. వెంటనే వ్యక్తిగత ఖాతా సూత్రం తీసుకోండి. వ్యక్తిగత ఖాతా సూత్రం ఏం చెప్పండి, తీసుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. అంటే ఆ సూత్రం కార్తీక్ పెడితే కార్తీక్ తీసుకుంటాడా, ఇస్తాడా. తీసుకుంటే డెబిట్, ఇస్తే క్రెడిట్. కార్తీక్కు చెల్లించినాం, కార్తీక్ తీసుకుంటాడా, ఇస్తాడా. కార్తీక్కు చెల్లించినాం, కార్తీక్ తీసుకుంటాడు. తీసుకుంటే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంటే కార్తీక్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. కార్తీక్ డెబిట్ అయితే నగదు ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఇట్లా సరే, ఇవి 2 ఉన్నప్పుడు డెబిట్ క్రెడిట్ 2 గుర్తించినాం కదా. ఇప్పుడు మనం రికార్డు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 2వ డేట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కార్తీక్ డెబిట్ ఫస్ట్ రాసుకోవాలి. కాబట్టి కార్తీక్ ఖాతా డెటార్ టు, నగదు క్రెడిట్ అయింది కాబట్టి నగదు ఖాతా క్రెడిట్. ఎంత ఉంటుంది, 5,000. న్యారేషన్ ఏమని రాస్తాం ఇక్కడ బ్రాకెట్లో, నగదు వచ్చినందున అని రాయాలి. నగదు వచ్చినందున. ఇంకొక ట్రాన్సాక్షన్ చెప్పుకుందాం. ఇంకొకటి పైన రాస్తాను. ఇక్కడ 2010 జనవరి 3వ తారీఖు. వసంత నుండి వచ్చిన నగదు 2,000. ఓకే, ట్రాన్సాక్షన్ చూడండి ఒకసారి. మీరు ట్రాన్సాక్షన్ చూడండి ఒకసారి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ చూడండి. వసంత నుండి వచ్చిన నగదు. ఇప్పుడు దీన్ని రికార్డ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని రికార్డ్ చేసుకో. వసంత నుండి వచ్చిన నగదు 2,000. ఇప్పుడు చెప్పండి, ఆ ట్రాన్సాక్షన్లో ఎన్ని ఖాతాలు ఉంటాయి, 2 ఖాతాలు అయితే ఉంటాయి. ఫస్ట్ దొరకబట్టండి. వసంత ఒక ఖాతా, నగదు 2వ ఖాతా. 2 దొరకబట్టుకున్నాం. రెండింటికి ఏం ఖాతాలో చూద్దాం ఒకసారి. వసంత ఎవరు చెప్పండి, వ్యక్తి. ఏ ఖాతా, వ్యక్తిగత ఖాతా. అంటే వసంత వ్యక్తిగత ఖాతా. నగదు అంటే ఏంటిది, ఆస్తి. ఆస్తి కాబట్టి వాస్తవిక ఖాతా.
రైట్. ఇప్పుడు రెండు ఉన్నప్పుడు మనం ఒక్కదానికే సూత్రం పెట్టుకుంటాం. చూడండి, వసంత్ ఎవరు? వ్యక్తి. ఏ ఖాతా? వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా సూత్రం ఏంటిది? తీసుకుంటే డెబిట్, ఇస్తే క్రెడిట్. తీసుకుంటాడా ఇస్తాడా చూడాలి. చూడండి, వసంత నుండి వచ్చిన నగదు. వసంత నుంచి వచ్చింది. వసంత తీసుకుంటుందా ఇస్తాందా? ఇస్తాంది. చూడు, వసంత నుంచి వచ్చింది. వసంత నుంచి అంటే వసంత ఇస్తాంది. ఇచ్చే వ్యక్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఇట్లా ఇస్తే క్రెడిట్. వసంత ఇస్తుంది కాబట్టి క్రెడిట్. మరి వసంత క్రెడిట్ అయితే నగదు ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ఒక డెబిట్ క్రెడిట్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇక్కడ పద్దు రాసుకుందాం. 3వ డేట్ వేసుకోండి. ఇట్లా ఏం డెబిట్ అయింది చెప్పండి? నగదు డెబిట్ అయింది కాబట్టి ఫస్ట్ అదే రాయాలి. నగదు ఖాతా డేటా. చూడు, నగదు డెబిట్ అయింది కాబట్టి నగదు ఖాతా డేటా. మన 2 పెట్టి వసంత క్రెడిట్ అయింది కాబట్టి వసంత ఖాతా క్రెడిట్. ఎంత ఉంటుంది? 2000 2000. న్యారేషన్ రాయండి. నగదు అదే రాయాలి. ఇదే ట్రాన్సాక్షన్. నగదు వచ్చినందున. నగదు వచ్చినందున అని రాసి గీత గీసుకోవాలి. ఇట్లా ఈ చిట్టా అనే పుస్తకంలో వీటిని రాస్తున్నాం కాబట్టి పద్దులు, ఇవన్నీ పద్దులు. చిట్టా అనే పుస్తకంలో ఈ పద్దులు రాస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే చిట్టా పద్దులు అంటాం. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా చిట్టా అనే పుస్తకంలో చిట్టా పద్దుల రూపంలోనే రాయాలి. ఇది ఫస్ట్ స్టెప్. మనం చిట్టా పద్దులన్నీ రావాలంటే ఏం చేయాలి? ఈ ఖాతా సూత్రాలు పర్ఫెక్ట్గా రావాలి. ఓకేనా? రైట్. ఓకే స్టూడెంట్స్, రైట్.